హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియో నుంచి మనం జావాస్క్రిప్ట్ బేసిక్ టు అడ్వాన్స్డ్ జావాస్క్రిప్ట్ మొత్తం నేర్పించబోతున్నాను విత్ నీట్ హ్యాండ్ రిటెన్ నోట్స్ అండ్ స్క్రిప్టింగ్. మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ఈ నోట్స్ ఇస్తాను, ప్లస్ ఎవ్రీథింగ్ హ్యాండ్ రిటెన్లో ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ నేను డిస్కస్ చేయబోతున్నాను. బై దిస్ సిరీస్ ఎండింగ్ లోపు, అంటే ఈ సిరీస్ ఎండ్ చేసే లోపు దాదాపు ఐఎమ్ ప్లానింగ్ 100 videos in JavaScript. By these 100 videos you are going to get total JavaScript ఇండస్ట్రీ ఓరియంటెడ్గా మీరు నేర్చుకోగలుగుతారు. ఈ క్లాసెస్ అన్నిటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అసలు జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? ఈ జావాస్క్రిప్ట్ కంటే ముందు మనం సి లాంగ్వేజ్ కానీ C++ కానీ ఇలాంటి లాంగ్వేజ్లు నేర్చుకొని ఉంటాం. జావాస్క్రిప్ట్ వరకు వచ్చాము అంటే జావాస్క్రిప్ట్ ఈజ్ డైనమిక్, కేస్ సెన్సిటివ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో వీ నో దట్ జావా ఈజ్ ఏ డైనమిక్ లాంగ్వేజ్. సేమ్ జావాస్క్రిప్ట్ కూడా డైనమిక్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే జావాస్క్రిప్ట్ అనేది సపోజ్ క్యాపిటల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఏ. కేస్ సెన్సిటివ్ అంటే క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఒకటి కాదు అని మీనింగ్. ఓకే, సో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనేది డిఫరెంట్, అంటే కేస్ అప్పర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ ఆర్ డిఫరెంట్. మనం నేమ్ రాసినట్టు మహేష్ అని చెప్పేసి స్మాల్లో రాసిన క్యాపిటల్లో రాసిన సేమ్ అనుకుంటాం, కానీ జావాస్క్రిప్ట్లో అలా ఉండదు. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, we know that oops కాన్సెప్ట్స్ అంటాం మనం. సో oops అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. అవేంటి? ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ బైండింగ్, ఎన్కాప్సులేషన్, క్లాసెస్, మెథడ్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఏమంటాం? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటాం. అవి కూడా మనకు జావాస్క్రిప్ట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, C++లో జావాలో లాగానే. అండ్ హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో మనకు సి లాంగ్వేజ్, C++, జావా ఇవన్నీ హై లెవెల్ మిషన్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ రీడబుల్ బై ద హ్యూమన్స్. అంటే మిషన్ డిపెండెంట్ కాకుండా మిషన్ ఇండిపెండెంట్గా వర్క్ అయ్యే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ మీన్ బై స్క్రిప్టింగ్ లాంగ్వేజ్? స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీన్స్ ఇంటర్ప్రిటర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. మనకు సి లాంగ్వేజ్ అనేది తెలుసు, కంపైలర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అది అంటే మనం రాసిన కోడ్ మొత్తాన్ని ఒకేసారి కంపైల్ చేస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అలా కాదు. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే లైన్ బై లైన్ కంపైల్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇన్ ఫ్యూచర్ మనం ఇంకా తెలుసుకుంటాము వీటి గురించి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్స్, గేమ్ డెవలప్మెంట్. బేసికల్లీ ఈ జావాస్క్రిప్ట్ అనేది ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తాము అంటే వెబ్ డెవలప్మెంట్లో, వెబ్ అప్లికేషన్స్ అంటే మన మొబైల్ ఫోన్ యాప్స్ ఉన్నాయి కదా వాటి కోసము, అండ్ గేమ్స్, ఫ్రీ ఫైర్ లేకపోతే పబ్జీ లాంటి గేమ్స్ ఉంటాయి కదా, అలాంటి గేమ్స్ని డిజైన్ చేయడానికి బేసికల్గా దీన్ని డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఈజ్ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో ఇది సర్వీస్ ఓరియంటెడ్. అంటే మనకు కంప్యూటర్లో వస్తే క్లయింట్ అండ్ సర్వర్ అనేవి రెండు ఉంటాయి. సర్వర్ మీన్స్ ద కంప్యూటర్ విచ్ ప్రొవైడ్స్ ద సర్వీస్. క్లయింట్ మీన్స్ ద కంప్యూటర్ విచ్ రిక్వెస్ట్ ద సర్వీసెస్ ఫ్రమ్ సర్వర్. సో ఈ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఉండడం ద్వారా యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. It allows you to implement dynamic features on web pages that can be done with only HTML and CSS. So HTML, CSS అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అండ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్లో ఏవైతే డైనమిక్ వెబ్ పేజెస్ మనం క్రియేట్ చేయగలుగుతామో అలాంటి డైనమిక్ వెబ్ పేజెస్ని మనం జావాస్క్రిప్ట్ ద్వారా కూడా వీ కెన్ క్రియేట్. నెక్స్ట్ వచ్చేసి అసలు జావాస్క్రిప్ట్ని ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎప్పుడు ఇన్వెంట్ చేశారు, ఎక్కడ ఇన్వెంట్ చేశారు అనేది మనం చూద్దాం. జావాస్క్రిప్ట్ వాజ్ ఇన్వెంటెడ్ బై
Brendan is at Netscape Communications in 1995. మనకు తెలుసు జావా కూడా ఆల్మోస్ట్ 1991 అనుకుంటా, 1991-1992లో ఆ టైంలో జావా అనేది డెవలప్ అయింది. సేమ్ లైక్ దట్ 1995లో ఈ జావా స్క్రిప్ట్ అనేది రెడీ అయింది. సో దీన్ని ఫస్ట్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే లైవ్ స్క్రిప్ట్ అని పిలిచేవాళ్ళు. జావా స్క్రిప్ట్ని ఒరిజినల్గా ఫస్ట్లో ఏం పిలిచేవాళ్ళు అంటే లైవ్ స్క్రిప్ట్ అని పిలిచేవాళ్ళు. ఇన్ డిసెంబర్ 1995 అలాంగ్ విత్ ద బేటా రిలీజ్ ఆఫ్ నెట్స్కేప్ నావిగేటర్ 2.0 ఇది రిలీజ్ చేసినప్పుడు దాని పేరు మార్చినారు, ఏమని జావా స్క్రిప్ట్ అని. ఫస్ట్ అయితే దాని పేరు లైవ్ స్క్రిప్ట్ ఉండే, తర్వాత దాని నేమ్ వచ్చేసి జావా స్క్రిప్ట్ గా మార్చేసినారు. ఓకే, నెక్స్ట్ సింటాక్స్. అంటే ఇక్కడ నేను బేసిక్ సింటాక్స్ చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఈజ్ క్లోజింగ్ ట్యాగ్ ఆఫ్ ఎనీ జావా స్క్రిప్ట్. సో మనకి HTML లో లాగానే ఓపెనింగ్ క్లోజింగ్ కి / యూజ్ చేసి ఆ ట్యాగ్ నేమ్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అవుట్పుట్ లో ఐఎమ్ మహేష్ అని చూపించాలి అనుకుంటున్నాను. మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తాం కదా, సిలో కానీ C++లో కానీ జావాలో కానీ, అదే విధంగా జావా స్క్రిప్ట్ లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే ఈ రెండు క్వైట్ కామన్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్. స్క్రిప్ట్ స్టార్టింగ్ అండ్ స్క్రిప్ట్ ఎండింగ్. నేను రాయకపోయినా మర్చిపోయినా అది ఉండాలి అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి అంటే console.log. సారీ లాంగ్ అని రాశాను నేను, దిస్ ఈజ్ లాగ్. ఓకే, మర్చిపోయాను, వెరీ సారీ. console.log. సో మనకు సి లాంగ్వేజ్లో ఏ విధంగా అయితే printf యూజ్ చేస్తామో, ఓకే, నెక్స్ట్ వచ్చేసి C++లో ఎలాగైతే cout యూజ్ చేస్తామో, అండ్ జావాలో system.print.ln అనేది యూజ్ చేస్తాము, ప్రింట్ లైన్ అనేది యూజ్ చేస్తాము. అదే విధంగా జావా స్క్రిప్ట్ వచ్చే వరకు మనం ఏం యూజ్ చేయాలి అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే console.log అనేది యూజ్ చేయాలి. దట్ ఈస్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. console.log అని పెట్టగానే ఐఎమ్ మహేష్, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ అని మనం రాయొచ్చు. అవుట్పుట్ ఏమొస్తుంది మనకు, ఐఎమ్ మహేష్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. సి లాంగ్వేజ్లో లాగానే వేరియబుల్స్, డేటా టైప్, ఆపరేటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి జావా స్క్రిప్ట్లో. వెరీ బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ మనం నేర్చుకోబోతున్నాం. దానికోసం ఫస్ట్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ మీద నేను 100 వీడియోస్ చేయబోతున్నాను. ఆ 100 వీడియోస్ ద్వారా జావా స్క్రిప్ట్ మొత్తం మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో వేరియబుల్స్.